రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరియటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 50-60 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా, అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి పొలాలకి అన్నిటికి కూడా వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? ఏం మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేయటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు, నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని, జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తొగ్లక్కయ్యా. మరి నువ్వెవడు? చంద్రబాబు ఎవరు? మీకన్నా తొగ్లక్కలు ఎవరు ఉన్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంద్రలామ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా? మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే మీరు చెప్పాలి కదా మాకు. మీరేం చెప్తున్నారు? 5,000 ఎకరాలు రాష్ట్రానికి సంపద కింద మిగులుతుంది, ప్లాట్ల రూపంలో 5,000 ఎకరాలు రాష్ట్ర సంపదగా మిగులుతుంది. దాన్ని మేము ఇవాళ 10 కోట్లు ఉంది, భవిష్యత్తులో ఎప్పుడో చెప్పడు, ఏ సంవత్సరానికో చెప్పడు, భవిష్యత్తులో 20 కోట్లు అవుద్ది ఎకరం. ఇదే 10 కోట్లు అయితే 5,000 ఎకరాలు 50,000 కోట్లు. మళ్ళీ వెంటనే స్ట్రైక్ అయినట్టుంది బుర్రలో, మాస్టర్ కదా వెనకటికి. అందులో నారాయణకాయ లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే మరి నేను దొరికిపోయాను, ఇన్నాకడే 51,000 కోట్లు టెండర్లు పిలిచానని చెప్పాను, ఇదేమో 50,000 కోట్లు అవుతుంది, పెరిగితే 20,000 కోట్లు అవుద్ది అంటాడు. మీరెంత బోగస్ మాటలంటే రామసుబ్బారెడ్డి గారికి ఎందుకు చూపించాలంటున్నానంటే, ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు నాది అని చెప్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఈ ఆస్తి డాక్యుమెంట్స్, నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి డాక్యుమెంట్స్ అమరావతిలో కొనుక్కున్నాయి. కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీ, వీరు నలుగురు దగ్గర నుంచి 25,000 చదరపు గజాలని మీరు కొనుక్కున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 25,000 చదరపు గజాలని ఎంత కొన్నారు మీరు? ఇదో డాక్యుమెంట్ చెప్తుంది. ఎంతకంటే మీరు కొన్నది గజం 7,500 రూపాయలు, గజం 7,500 రూపాయలు కొన్నారు. Whereas the vendors offered and agreed to sell the residential open plots bearing 10-102-485-2590-39-E318 at measuring 25,000 square yards in survey numbers 111, 112, 113, 122, 150, 152 and 239, situated at Velagapudi village and Panchayat, Tulluru Mandal, Krishna district, Andhra Pradesh, Guntur district, Andhra Pradesh, which is more fully described in schedule mentioned below for a total sale consideration of 1875,000 అంటే 18,75,00,000 రూపాయలకి 25,000 గజాలు కొన్నారని చెప్పని. ఇదిగోండి, ఎన్నో తారీఖు ఇది? ఈ మధ్య కదా, ఏప్రిల్ 2వ తారీఖు, ఏప్రిల్ 2, 2025 కొన్నారంటే సంవత్సరం అయింది.
సంవత్సరం క్రితం 25,000 గజాలు 18,75,00,000 రూపాయలు కొన్నారు. అంటే 7,500 లెక్కెడుతున్నట్టున్నారుగా, ఫోన్ తీసి కొడుతున్నట్టున్నారుగా. తప్పు చెప్పానా? కరెక్ట్గా అని చెప్పాను. పనులు 7,500 7,500 మీరు గజం అయితే అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు లేదంటున్నానంటే ఇక్కడ వేరే పార్టీ ఏంటి అంటే ఏదో నివాస ట్రస్ట్ అంట. అన్ని గమ్మత్తుగానే ఉంటాయి ఆయన ఆస్తులన్నీ కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా. ఏదో హోల్డింగ్స్ అని అదని ఇదని రకరకాలుగా ఉంటాయి. నివాస ట్రస్ట్ అంట. 25,000 గజాలు ఎకరంలో కొనుక్కుని 4,000 గజాలు 4,800 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కొనుక్కుంటే తాడేపల్లి ప్యాలెస్ సింగిల్గా ఉంటావు కదా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు సింగిల్గా కదా, మీ అబ్బాయి సింగిల్, సపరేట్ సింగిల్, మీరు సింగిల్. 25,000 గజాలు మీకు కావాలా అని ఎవడన్నా అడిగామా మేము? సంవత్సరం అయింది మీరు కొనుక్కుని. దాన్ని ఏమంటారు? 4,840 గజాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే చుట్టూ మొక్కలు పెట్టుకుని మీకు అది పెద్ద తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదేమో దీన్ని ఏమంటారు చెప్పండి? ఈ 25,000 గజాలను ఏమంటారు? ఏమంటారు దీన్ని? నోటికి కాస్త శుద్ధి ఇది ఏముండదు. అవతలని మాత్రం ఏది పడితే అది మాట్లాడతాం మనం, బూతులు తిట్టిస్తాం మనుషుల్ని పెట్టించి. మరి నారాయణ గారు లెక్క చెప్పండి. మీరు ఇప్పుడే చెప్పారు జగన్ తుగ్లక్కు, జగన్ అది ఇది అని తిట్టారు కదా. నిన్నైనా మాట్లాడారు నారాయణ గారు? మొన్న ఏం సార్? మొన్న శనివారం నాడు మాట్లాడారు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తారా, నారాయణ గారు చెప్తారా? మీరు గజం 7,500 చొప్పున కొంటే 5,000 ఎకరాలు, గజం 5,000 ఎకరాలు ఇంటూ 48,40 ఇంటూ 7,500 ఎంత? గజం 7,500 చొప్పున 5,000 ఎకరాలు మీ దగ్గర ఉంది ప్రజల సంపద అని చెప్పారు. మిగులుతుంది రాష్ట్ర రాజధాని కట్టగా అని చెప్పారు. అంటే 5,000 ఇంటూ 4,040 ఇంటూ 4,840 ఇంటూ 7,500 వేస్తే 18,150 కోట్ల రూపాయలు. మరి ఎవరిని చూపించాలి ఇప్పుడు? ఇండల రామసుబ్బారెడ్డి గారికి? తొగ్లక్ ఎవడో? మెంటలు ఎవడో? అబద్ధాలు చెప్తున్నది ఎవడు? ఈ రాష్ట్రాన్ని ముంచేస్తున్నది ఎవరు? మోసం చేస్తున్నది ఎవరు? పట్టపగలు మోసం చేస్తున్నది ఎవరు? నారాయణ గారు ఎవరు? ఇవాళ గజం 7,500 అంటే ఎకరా 3,63,00,000 రూపాయలు. ఎకరా 3,63,00,000 రూపాయలకి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రైమ్ ల్యాండ్ ఏమండి, సచివాలయం మీరు కట్టబోతున్నటువంటి సచివాలయానికి ఎదురుగుండా పెద్ద రోడ్డు, అమరావతిలో వచ్చేటువంటి పెద్ద రోడ్డు ఫేసింగ్, చంద్రబాబు గారు ఇంటి వెనకాల హైకోర్టు, ఇంటి ముందు సెక్రటరియట్, గజం 7,500 అంత ప్రైమ్. మొత్తం అమరావతిలో అంత అన్ని చోట్ల సెక్రటరియట్ అన్ని చోట్ల ఉండవు కదా. మరి అప్పుడు రేట్ ఎంత అవుద్ది? ఈ రేటు ఉండదుగా, ఈ రేటు ఉండదు కదా. మరి ఈ రేటు ఉండకుండా నేను ఈ రేటు లెక్కేసుకుంటేనే 18,150 కోట్లు 18,150 కోట్లు ఆస్తి అయితే మనం చేస్తున్న అప్పు ఇప్పటికే 51,000 కోట్లు. మీరు అప్పు టెండర్లు పిలిచామన్నారు, మొత్తం అప్పు 51,000 కోట్లు. ఇది మోసం, దగా కాదా అంటున్నాను? ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేయడం కాదా అంటున్నా? ఎంతో చెప్పరు, ఓన్లీ సచివాలయం తాత్కాలికంగా బేసిక్ క్యాపిటల్. అంటే బేసిక్ క్యాపిటల్ అంటే ఏంటి? నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్. ఈ మూడు కలిసి బేసిక్ క్యాపిటల్ కడితే మిగతా రాజధాని ఎప్పుడు కడతారు? ఎంత కావాలి డబ్బు? మాకు చెప్పరా అంటనా? ఎంత అవుద్దో చెప్పరా అని అంటనా? మీరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మీరు 2018 సంవత్సరంలో నీతి ఆయోగ్కి ఎంత ఖర్చు అవుద్దని రాశారు? ఎంత ఖర్చు అవుద్దని రాశారు చెప్పండి సార్. నీతి ఆయోగ్కి మీరు 1,09,023 కోట్ల రూపాయలు కావాలి
రాజధాని నిర్మాణానికి డిపిఆర్ పంపించారు మీరు. 62,623 ఒక పార్టు, 46,400 రెండో పార్టు, రెండు కలిసి వెరసి 1,09,023. ఇది బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాదు, ఈ డిపిఆర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అంటే 1,09,023 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మరి మీరు ఇంకొక 50,000 కోట్లు అంటున్నారుగా, అప్పుడు ఎంత అవుద్ది? అంటే ఇది ఎప్పుడు 2018 రేట్ల ప్రకారం. మొన్నే నారాయణ గారు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. మొత్తం ఎచ్చాల్ చీటీగా లెక్కలు చదివాడు. మన ఇళ్ళల్లో పసుపు ఇంత, కారం ఇంత ఏం చెప్తాం కదా, మామూలుగా దాని ప్రకారం చదివాడు. స్టీలు 40% పెరిగింది, సిమెంటు 30% పెరిగింది, ఇది ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, లేబర్ ఛార్జ్ ఎంత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దొంగలు అంటున్నాడు, ఇంత రేట్లు పెరిగిపోయినాయి, అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచామని చెప్పి వరల్డ్లో అంటే ప్రపంచంలో కట్టిన కాంట్రాక్టర్లతో తీసుకొచ్చాంట. అందరనేమో హైదరాబాదు, అది ఖైరతాబాదు, ఈ సందులో తిరుగుతూ ఉంటారు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి, జపాన్ నుంచిను మామూలుగా జర్మనీ నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు నారాయణ గారు. టెండర్లు ఆషామాషి కాదు. మీరు బెజవాడ కృష్ణలంక లేదా గుంటూరు బ్రాడీపేట కాంట్రాక్టర్లు అనుకుంటున్నారేంటి? ప్రపంచంలో ఎక్కడి నుంచే తెచ్చా ఉన్నాడు. ఎవడు వీళ్ళందరూ కూడా జూబ్లీస్లో తిరుగుతూ ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ జూబ్లీస్ కాంట్రాక్టర్లను తెచ్చి మామూలుగా ప్రపంచ స్థాయి కాంట్రాక్టర్లను తెచ్చాం, అందుకే పెరిగింది రేటు, అందుకే మళ్ళీ ఎక్సెస్ టెండర్లు వేశారు. ఎవడబడితే ఆడికి ఇవ్వలేదు టెండర్ అని చెప్తున్నాడు. ఎవడు వీళ్ళందరూ? ఇందుకే కదా మిమ్మల్ని డాక్టర్ గారికి చూపించాలనేది. 2018లో మీరు ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారో అదే వర్క్ అదే మార్చాం. లేదండి కొన్ని మార్చాం. ఎవరికి మార్చావు? కొన్ని ఎల్ఎన్టీకిను షాపూర్జీ పల్లంజీకి తగ్గించావు. ఎందుకని? ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు ఈ దరిద్రం వదిలించుకుందామని వాళ్ళు తగ్గించుకున్నారు. ఎవడికి తగ్గింది? షాపూర్జీకి పల్లంజీకిను ఎల్ఎన్టీకి తగ్గినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి తగ్గలా. ఆ బారడా ఎవరెవరికి పెరిగినాయి చెప్పాలా అన్నా. మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీరు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే మీరు చెప్పేది ఇప్పటికీ. ఏది 51,000 కోట్లు ఏం చెప్పాడు ఆయన? ఇంకా నేను చాలా పిలవాలి, నేను లిఫ్ట్లు పిలవాలి, కరెంటు పిలవాలి, అవి పిలవాలి, ఈ పిలవాలి, నీళ్ళ గొట్టాలు పిలవాలి, డ్రైనేజ్ గొట్టాలకు పిలవాలి, అది పిలవాలి, టైల్స్కి పిలవాలి, కరెంటు పిలవాలి, అన్నీ చెప్పావు. అంటే అవి ఎంత అవుతాయి? ఇప్పటికే 51,000 కోట్లు ఓన్లీ బిల్డింగ్లు కడతాకే అని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది, ట్రంక్ రోడ్లు వేయటానికి ఎంత అవుద్ది, కనెక్టివిటీ మొత్తానికి ఎంత అవుతుంది, ఇవన్నీ చెప్పే పని లేదు.